అచ్చిరాని దివ్యశక్తులు. సేతయ్య అనేవాడికి తల్లిదండ్రులు లేరు. ఆస్తిపాస్తులు అసలే లేవు. మనిషి దృఢమైన శరీరంతో బాగా కండలు తిరిగి ఏ పనైనా చేయగలనన్నట్లుంటాడు. కాని బాగా మొహమాటస్తుడు కావటం చేత ఆ ఊళ్ళో వాడి చేత ఊరికే పని చేయించుకునేవారే ఎక్కువ. అందువల్ల ఎంత కష్టపడి పని చేసినా శ్రమకు తగ్గ ఫలితం మాత్రం పొందలేక ఎలాగో రోజులు వెళ్లబుచ్చుతున్నాడు. మిగతా విషయాలు ఎలాగున్నా రూపానికి నవమన్మధుడిలా ఉంటాడు సేతయ్య. ఆ ఊళ్ళోనే ఉంటున్న పుల్లయ్య కూతురు రమ వాణ్ణి చూసి ప్రేమించింది. ఒకరోజు నా సంగతి వాడితో చెప్పి తనను పెళ్లి చేసుకోమన్నది. సేతయ్య తనకు తెలిసిన వారిని ఆ విషయంగా సలహా అడిగాడు. అందరూ కూడా రమ అల్లరి పిల్ల, పెంకిది, మొండిఘటం, అది కనిపెంచిన తల్లిదండ్రులనే నానా విధాలుగాను వేధిస్తున్నది. అసలే నువ్వు మహా మొహమాటస్తుడివి, దాన్ని పెళ్లి చేసుకుంటే నీ బ్రతుకు నరకమవుతుంది అని భయపెట్టారు. దాంతో సేతయ్య ఆ ఆలోచన మానుకున్నాడు. అయితే ఒకరోజున రమ తండ్రి పుల్లయ్య సేతయ్య ఇంటి వద్దకు వచ్చి, నా కూతురు నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనంటున్నది. నువ్వేమో బొత్తిగా చేతగాని వాడివి. దానికి ఎన్నో కోరికలున్నాయి. ఆ కోరికలను నువ్వు తీర్చలేవు. నేను నీకంటే మంచి సంబంధం దానికి తేగలను. కాని నువ్విక్కడుండగా అది వేరే సంబంధానికి ఒప్పుకోదు. కాబట్టి నా మీద దయ ఉంచి కొంతకాలం పాటు ఈ ఊరు వదిలి వెళ్ళిరా అన్నాడు. సరేనని సేతయ్య అప్పటికప్పుడే ఊరొదిలి అడవిదారి పట్టాడు. అక్కడ వాడికి సాధువు ఒకడు కనిపించాడు. వాడాయన కాళ్లకు మొక్కి తన గోడు చెప్పుకున్నాడు. సాధువు అతన్ని తన వెంట రమ్మన్నాడు. సేతయ్య సాధువుతో కలిసి వెళ్లి 2 వారాల పాటు ఆయనను సేవించుకున్నాడు. సాధువు అతని చేత నీళ్లు మోయించాడు, వంట చేయించాడు, వళ్ళు పట్టించుకున్నాడు. అలా 2 వారాలు గడిచాక, నేను కాశీ వెళ్ళాలి, నువ్వు మరొక సాధువును చూసుకో అన్నాడు సాధువు. సేతయ్య సరేనని వెళ్లబోతూ ఉంటే సాధువు వాణ్ణి చూసి జాలిపడి, నువ్వు నిజంగానే మొహమాటస్తుడివి. ఇలా ఉంటే సాటి మనుషులు నిన్ను మోసగిస్తారు. నేను నీకు కొన్ని దివ్యశక్తులిస్తాను. వాటిని నీకోసం కాక ఇతరుల సేవకు ఉపయోగించినప్పుడే అవి ఎక్కరకు వస్తాయి. నువ్వు యజమానిగా భావించిన వారేం చెప్పినా నువ్వు చేయగలుగుతావు అని అతని నెత్తి మీద చెయ్యి పెట్టి ఏదో మంత్రోచ్చారణ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు సేతయ్య తిరుగు ప్రయాణమై మార్గమధ్యంలోని ఒక ఊళ్ళో ఒక గృహస్థు ఇంటి ముందాగి తనకేదైనా పని ఇప్పించమని అడిగాడు. ఆ గృహస్థు చిరాగ్గా, నువ్వేం చేయగలవు? నా ఇంటి పెరట్లో నీటి కొలను ఉంది, అందులోని నీళ్లన్నీ తాగివేయగలవా అన్నాడు. సేతయ్య వినయంగా తలూపి తిన్నగా గృహస్థు ఇంటి పెరట్లోకి వెళ్లి నీటి కొలంలోని నీటినంతా ఒక్క గుక్కలో తాగేశాడు. గృహస్థు రవ్వంత కూడా ఆశ్చర్యపడకుండా కొలంలోకి తొంగి చూసి అట్టడుగున ధగధగా మెరుస్తున్న వజ్ర కంకణాన్ని గుర్తించి, పాపం మా పాత పనివాడు కంకణం కొలంలో పడిపోయిందంటే నమ్మకుండా పనిలో నుంచి తీసేసి పంపించేశాం. అలాంటి నమ్మకస్తుడు మళ్లీ మళ్లీ దొరకడు. ఒక్క గుక్కలో ఇన్ని నీళ్లు తాగగలిగిన వాడికి మా దగ్గర పనెందుకు? నేను మళ్లీ వాడినే పనిలోకి తీసుకుంటాను అన్నాడు. తన అదృష్టం బాగోలేదని సేతయ్య అక్కడి నుంచి బయలుదేరి మరొక చోటుకు వెళ్లి బాగా భాగ్యవంతుడైన రమణయ్యను కలుసుకున్నాడు. రమణయ్య పిసినారి. ఆయన సేతయ్య చేత ఇంటి పెరడంతా శుభ్రం చేయించాడు. ఇంటి లోపల బోజులన్నీ తులిపించాడు. ఎంత అసాధ్యమైన పని చెప్పినా వాడు క్షణాల మీద చేయటం గమనించి ఆయన ఒక ఉపాయం పన్నాడు. ఊరి వారందరికీ కట్టెలు కొట్టడం, బట్టలు ఉతకటం వగైరా పనులన్నీ ఆయన సేతయ్య చేత చేయించి డబ్బు తను తీసుకునేవాడు. సేతయ్యకు మాత్రం చాలీ చాలని తిండి పెట్టేవాడు. సేతయ్య తనకు ఎంత జీతం కావాలని, తిండి ఎక్కువగా పెట్టాలని ఎన్నోసార్లు రమణయ్యను కోరాడు. అయితే ప్రతిసారి రమణయ్య చిరునవ్వు నవ్వి, నీలో ఎన్నో శక్తులున్నాయి, అవి ఉండి కూడా నువ్వు నాకు సేవ చేస్తున్నావంటే నువ్వు శాపగ్రస్తుడివి. శాపగ్రస్తుడిని ఎలా చూడాలో నేను అలాగే చూస్తున్నాను. అదే నీకు మేలు చేస్తుంది అనేవాడు. రమణయ్య ధోరణి చూసి సీతయ్య తానక్కడ ఎంతకాలం ఉన్నా ప్రయోజనం ఉండదని తిరిగి తన ఊరు వెళ్ళాడు. అక్కడ వాడు జరిగింది పుల్లయ్యకు చెప్పాడు. పుల్లయ్య ఎంతో సంతోషించి, దివ్యశక్తులున్న నువ్వు వాళ్లకు వీళ్లకు సేవ చేయడం ఎందుకు? నా కూతుర్ని పెళ్లి చేసుకుని దాన్నే యజమానురాలుగా భావించి దాని కోరికలన్నీ తీర్చు. నువ్వు సుఖపడతావు, నేను ఇంకా గొప్పవాడినవుతాను అన్నాడు. రమకు సీతయ్యకు పెళ్ళయింది. సీతయ్య భార్యతో, నువ్వు నా యజమానురాలివి,
నువ్వు నన్ను శాసించు, ఎంత అసాధ్యమైన పనైనా చేయగలను అన్నాడు. రమ సిగ్గుతో తల వంచుకుని, నువ్వు నా భర్తవు, నువ్వే నన్ను శాసించాలి. నా మీద ప్రేమతో నువ్వు నాకేమిచ్చినా సంతోషమే. కానీ నువ్వు ఒకరి కింద సేవకుడిగా కాక స్వతంత్రంగా జీవిస్తే నేనెంతో సంతోషిస్తాను. నా తెలివితేటలతో నీకు ఎల్లవేళలా సహకరిస్తాను అన్నది. భార్య తనను సేవకుడిగా కాక యజమానిగా భావించటంతో సీతయ్య మనసులో గర్వం పుట్టింది. వాడా రోజు నుంచి మొహమాటాన్ని వదిలి కష్టపడి పనిచేస్తూ క్రమంగా ధనవంతుడయ్యాడు. భార్య సహకారం వల్ల వాడికి జీవితం స్వర్గప్రాయంగా ఉన్నది. దివ్యశక్తులతో బానిసగా జీవించటం కంటే స్వయం శక్తిని నమ్ముకుని స్వతంత్రంగా జీవించటంలోనే ఆనందమున్నదని అర్థమయ్యాక సీతయ్య తను రమను వివాహం చేసుకోవటం ఆలస్యం చేశానని బాధపడేవాడు. కథ సమాప్తం. కొత్త వైద్యుడు. కొత్తగా వైద్యం ప్రారంభించిన చలపతి వద్దకు అంటురోగి ఒకడు వచ్చాడు. అతనికి మందిచ్చి పంపాక చలపతి వణకటం ప్రారంభించాడు. అది గమనించిన చలపతి భార్య సుభద్ర కారణమడిగింది. ఎందాక వచ్చిన వాడు అంటురోగి, వాడి జబ్బు నాకంటుకున్నదని భయంగా ఉంది అన్నాడు చలపతి. ఆ తర్వాత తన నోట మాట లేకుండా పడిపోయాడు. సుభద్ర భయపడి పరుగున వెళ్లి చలపతి మేనమామ శ్రీపతిని పిలుచుకువచ్చింది. శ్రీపతి ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆయన వద్దనే చలపతి వైద్యం నేర్చుకున్నాడు. శ్రీపతి వచ్చి చలపతి నాడిని పరీక్షించి, నాడి నిక్షేపంలా కొట్టుకుంటున్నది. వీడిలో అంటురోగ లక్షణాలేవీ లేవు. కానీ మనిషిలో వణుకుందంటే ఒంట్లో నుంచి చలి పుడుతుందన్నమాట. నోట మాట రావడం లేదంటే మెదడుకేదో అయిందన్నమాట. వీడికి శస్త్రచికిత్స చేసి మెదడును సరిచేయాలి. 2 రోజుల పాటు వీడికి కాకరకాయ కూర, కాకరకాయ పచ్చడి, కాకరకాయ పులుసుతో భోజనం పెట్టు. మంచినీళ్లకు బదులు కాకరకాయ రసం తాగడానికి ఇస్తూ ఉండు అన్నాడు. ఇందుకు సరేనన్నది సుభద్ర. శ్రీపతి వెళ్లిపోగానే ఆమె ఆ విధంగా వంట చేసి భర్తను భోజనానికి పిలిచింది. సుభద్ర వండిన ఆహార పదార్థాలు చూస్తూనే చలపతి మండిపడి, మనిషి అన్నవాడు తినే వంటకాలేనా ఇవి? అనారోగ్యంతో ఉన్నవాడికి నోటికి హితవుగా చేసి పెట్టాలన్న ధ్యాస లేదా నీకు అన్నాడు. భర్త మాటలకు సుభద్ర బాధపడకుండా, ఆహా, మీకు శస్త్రచికిత్స లేకుండానే మాట వచ్చేసిందే. ఇలా జరగొచ్చని మీ మామయ్య నాకు ముందే చెప్పాడు అన్నది సంతోషంగా. చలపతికి అసలు విషయం అర్థమయ్యింది. తనకిష్టం లేని పదార్థాలను చూస్తే మెదడు ప్రభావితమై శస్త్రచికిత్స అవసరం లేకుండానే సరి అవుతుందని మేనమామ భావించాడు. ఇది కూడా ఒక తరహా వైద్యమై ఉండాలి. ఇది తెలుసుకోగానే వాడు భార్యతో, నువ్వు వెంటనే లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్పకుండా ఆ మాట ఈ మాట మాట్లాడి లక్ష్మయ్య భార్య నుంచి ఒక విషయం రాబట్టాలి. లక్ష్మయ్య తండ్రికి ఏ పదార్థాలంటే సుతరాము ఇష్టం లేదో నాకు వెంటనే తెలియాలి. ఎందుకంటే లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి జబ్బే చేస్తే నా వద్దకు వచ్చాడు. లక్ష్మయ్య ఈ జబ్బుకు మందు తెలియదు. మామయ్యను అడగటానికి అభిమానం అడ్డొచ్చింది. అందుకని ఈ ఉపాయం పన్నాను అన్నాడు. సుభద్ర భర్త తెలివికి మెచ్చుకుని లక్ష్మయ్య ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు శ్రీపతి ఎదురై మేనల్లుడి ఆరోగ్యం గురించి అడిగాడు. సుభద్ర అసలు విషయమో పెద్దాయన వద్ద దాచిపెట్టలేకపోయింది. అది విని శ్రీపతి నవ్వి, ఎలాంటి కారణమేదో ఉండాలని నేను అనుకున్నాను. నిజం రాబట్టాలనే కాకరకాయ వైద్యం చెప్పాను. లక్ష్మయ్య తండ్రికి ఇలాంటి వైద్యం చేస్తే ఎలా? అది నిజమైన జబ్బు. దానికి వైద్యం వేరే ఉంది. పద ఇంటికి వెళదాం అంటూ ఆమెను తీసుకుని ఇంటికి వెళ్లి మేనల్లుణ్ణి బాగా మందలించి, లక్ష్మయ్య ముందుగా నా వద్దకే వచ్చాడు. నేను చాలా ఎక్కువ డబ్బు అడిగాను. ఎందుకంటే అప్పుడు వాడు నీ దగ్గరికి వస్తాడని. అలాంటి వాడికి వైద్యం చేస్తే నీకు పేరొస్తుందని. నీకోసం నేనెంత శ్రమ పడుతుంటే నువ్వు నా దగ్గర అభిమానపడతావా అన్నాడు. చలపతి తన తప్పొప్పుకుని శ్రీపతి వద్ద ఆ జబ్బుకు వైద్యం ఎలా చేయాలో తెలుసుకున్నాడు. మేనమామ వెళ్లిపోగానే చలపతి మళ్లీ వెనకసాగాడు. మళ్లీ ఇప్పుడెవరికేం వైద్యం చేయాలండి అన్నది సుభద్ర. నాకింకా వణుకు జబ్బు తగ్గలేదు. కొంతకాలం పాటు మంచం మీదనే ఉండాలి. నేను లక్ష్మయ్య తండ్రికి మందు పంపిస్తాను, కానీ మిగతా రోగులెవర్నీ చూడను అన్నాడు చలపతి. అప్పుడు సుభద్ర, హలివేరు గంధం తీసి తులసాకుల రసంతో కలిపి ఇస్తాను. అది ఉదయం లేవగానే రాత్రి పడుకోబోయే ముందు తీసుకోండి. అప్పుడు మీరు అంటురోగులకు వైద్యం చేసినా ఏ ప్రమాదమూ ఉండదు. అనవసరంగా భయపడి వృత్తిలో చెడ్డ పేరు తెచ్చుకోకండి అన్నది. చలపతి ఆశ్చర్యంగా, నేను అంటురోగికి భయపడుతున్నానని నీకెలా తెలుసు అని అడిగాడు.
వైద్యం ప్రారంభించిన కొత్తలో అలానే ఉంటుందిట. మీ మేనమామగారు చెప్పారు అన్నది సుభద్ర. ఓహో, తనలా చేసి ఉంటాడు, అందుకని అంతా తనకులాగే ఉంటారనుకుంటున్నాడు మామయ్య అన్నాడు చలపతి ఉక్రోషంగా. అవునుట, ఆయన అది చెప్పారు. మీకు కనుముక్కు తీరే కాదు, బుద్ధుల్లోనూ మేనమామ పోలికేనట అన్నది సుభద్ర. చలపతి గతుక్కుమన్నాడు. తల్లి పుట్టిల్లు గురించి మేనమామకు చెప్పినట్లు తను చేస్తున్నదేమిటి? పరోక్షంగా మేనమామ నుంచి వైద్య రహస్యాలు తెలుసుకుని తాను ఆయనను మించిన వైద్యుడు అనిపించుకోవాలనుకోవడం బుద్ధిగలవాడు చేసే పనేనా? వాడు మర్నాటి నుంచి తనకు తీరుబడి ఉన్నప్పుడల్లా మేనమామకు శుశ్రూష చేసి త్వరలోనే వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. కట్న పిశాచాలు. రామేశం అనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడి కూతురు విమలకు పెళ్ళీడు వచ్చింది. 2-3 విమలను చూసి వెళ్లారు. వాళ్లకు విమల నచ్చింది కాని రామేశం ఇవ్వజూపిన కట్నం నచ్చలేదు. ఈ విధంగా కూతురు పెళ్లి పెద్ద సమస్యగా తయారైంది రామేశానికి. ఇటువంటి పరిస్థితుల్లో పట్నంలో వ్యాపారం చేసుకునే రామేశం చిన్ననాటి మిత్రుడు భగవంతం విమల కోసం ఒక సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లి కొడుకు శంకరానికి పట్నంలో ఉద్యోగం. అతడి తల్లిదండ్రులు పల్లెలో వ్యవసాయం చూసుకుంటున్నారు. బాగా స్థితిమంతులు. వాళ్లకు విమల నచ్చింది. అయితే 10,000 కట్నం ఇవ్వాలని, పెళ్లి ఘనంగా చేయాలని పట్టుబట్టారు. రామేశం భగవంతాన్ని పక్కకు తీసుకువెళ్లి, నా పరిస్థితి ఏమిటో నీకు తెలిసి ఉండి నా తాహతకు తగిన సంబంధం తీసుకురాక ఇటువంటి తెచ్చావేమిటి? వేళ్లతో నేను తోగగలనా అన్నాడు. భగవంతం చిన్నగా నవ్వి, పెళ్లి ఖర్చులు నువ్వు పెట్టుకో, ప్రస్తుతానికి కట్నం డబ్బు 10,000 నేను సర్దుతాను. 5-6 ఏళ్లలో కొద్ది కొద్దిగా నా అప్పు తీర్చు. కుర్రవాడు బుద్ధిమంతుడు, అమ్మాయి సుఖపడాలన్నదే నా తాపత్రయం అన్నాడు. భగవంతం పూనుకోవడంతో విమల పెళ్లి కుదిరిపోయింది. 15 రోజుల్లోనే ముహూర్తం. రామేశం పెళ్లి పనుల్లో మునిగిపోయాడు. భగవంతం సర్దుతానన్న కట్నం సొమ్ము ఇంకా సర్దనే లేదు. మర్నాడు సాయంత్రానికి పెళ్లివారు దిగనే దిగుతారు. రామేశం కట్నం డబ్బు కోసం స్వయంగా పట్నం బయలుదేరాడు. అతను భగవంతం ఇల్లు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. అన్ని పనుల్లో ఉండి స్వయంగా వచ్చిన రామేశాన్ని చూసి భగవంతం ఎంతగానో నొచ్చుకుని, ఎంతో ప్రయత్నించినప్పటికీ రావాల్సిన డబ్బు చాలా ఆలస్యంగా ఈ రోజే చేతికొచ్చింది. రేపు మా అమ్మ ఆబ్దీకం అయ్యాక డబ్బుతో బయలుదేరి వద్దామనుకున్నాను అన్నాడు. భగవంతం ఇచ్చిన డబ్బు సంచి మొలలో దోపుకుని రామేశం, నాకు అవతల 1,00,000 పనులు, ఏమి అనుకోకు అని సంతోషంగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాడు. అయితే బాగా పొద్దుపోవడంతో అతడికి బాడుగు బండేమీ దొరకలేదు. పట్నం నుంచి వాళ్ల ఊరు చేరడానికి గచ్చ పొదలతో మద్యమానులతో చిందరవందరగా ఉండే ఒక చిట్టడివి దాటవలసి ఉంది. రామేశం చీకట్లో కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఒక మద్ది చెట్టు చాటు నుంచి ముసుగు దొంగ ఒకడు మెరుపులా ముందుకు వచ్చి రామేశానికి కత్తి చూపుతూ, కిక్కురు మనకుండా నీ దగ్గరున్నదంతా ఇచ్చెయ్యి అన్నాడు కరుకు గొంతుతో. రామేశం నోట మాట రాలేదు. దొంగ రామేశం దుస్తులు తడిమి డబ్బు సంచి తీసుకుని చీకట్లో కలిసిపోయాడు. ఇక తను జన్మలో కూతురు పెళ్లి తలపెట్టడం కల్లా అనుకుంటూ పొంగుకు వచ్చే దుఃఖంతో రామేశం ముందుకు నడవసాగాడు. ఒకచోట దారి పక్కనే ఉన్న పాడుపడిన గుడిసె ముందు 2 పిశాచాలు చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. వాటి మాటల్లో విమల ప్రస్తావన రావడంతో రామేశం ఆశ్చర్యపోయి ఒక చెట్టు పక్కన నిలబడి వాటి మాటలు వినసాగాడు. ఎలా అయితేనేం రేపు రాత్రికి విమల పెళ్లి జరిగిపోతున్నది అన్నది ఒక పిశాచం నవ్వుతూ. కట్నం డబ్బు దొంగ కాజేశాడుగా, ఈ పెళ్లి జరగనట్టే అన్నది రెండో పిశాచం సాగదీస్తూ. ఈ మధ్య నీ చూపు బాగా మందగించినట్టుంది. ఆ దొంగ పాము కరిచి ఆ మద్ది చెట్టు వెనకే పడి ఉన్నాడు. కట్నం డబ్బు చేజారిపోయిందని ఎలా అనుకున్నావు అన్నది మొదటి పిశాచం. ఆ మాటలు వినగానే రామేశానికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. అతడు వెనుదిరిగిపోయి చెట్టు వెనక చచ్చిపడి ఉన్న దొంగను చూశాడు. అతని పక్కన డబ్బు సంచితో పాటు ఒక నగల మూట కూడా ఉంది. రామేశం తన డబ్బుతో పాటు నగల మూటను కూడా తీసుకుని నగలను తర్వాత పట్నంలోని కొత్వాలు పరం చేయవచ్చుననుకుంటూ పరమానందంతో ఇల్లు చేరాడు. జరిగింది విన్న రామేశం భార్య భానుమతి, అదృష్టవంతులం, మన సొమ్ము మనకు దక్కింది అన్నది తేలిగ్గా నిట్టూరుస్తూ. ఆ సాయంత్రానికి పెళ్లివారు విడిదిలో దిగారు. విమల చెల్లెలు పెళ్లివారికి నిమ్మరసం అందిస్తూ ఉండగా పెళ్లికొడుకు అక్కగారు తల్లితో, ఇదిగో చూసావా అమ్మా,
మన ఇంటి నుంచి ముసుగు దొంగ ఎత్తుకుపోయిన నా నగలు ఈ అమ్మాయి మెడలో ఉన్నాయి అంటూ విమల చెల్లెలి చెయ్యి పట్టుకుంది. పెళ్లి సందడిలో తమ కూతురు దొంగ దగ్గర దొరికిన నగలు మెడలో వేసుకున్న సంగతి రామేశం దంపతులు గమనించనే లేదు. దొంగ సొత్తు మీ ఇల్లెలా చేరింది? చూడబోతే ముసుగు దొంగ మీ తాలూకు మనిషిలాగానే ఉన్నాడు అన్నది పెళ్లి కొడుకు తల్లి విమల చెల్లెలి మెడలోని నగలు తీసుకుంటూ. అప్పుడే అక్కడికి వచ్చిన రామేశాన్ని ఈ నగలు నీకెక్కడివి అంటూ అందరూ నిలదీసి అడిగారు. ఒక చచ్చిపోయిన ముసుగు దొంగ దగ్గర దొరికాయి అన్నాడు రామేశం. అబద్ధం, మా అమ్మాయి నగలు ముసుగు దొంగ దోచుకుపోయాడని అనడం విని ఇప్పుడు అవి ముసుగు దొంగ దగ్గర దొరికాయంటున్నావు? దొంగలతో సంబంధం మాకు వద్దనే వద్దు అంటూ అప్పటికప్పుడు పెళ్లివారు విడిది ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఆ రాత్రి రామేశం కుటుంబంలోని ఎవరి కంటి మీద కొనుక్కులేదు. తెల్లవారుతూ ఉండగా ఎవరో తలుపు కొడుతుంటే విమల వెళ్లి తలుపు తెరిచింది. గుమ్మంలో పెళ్లి కొడుకు శంకరం. ఇంతలో రామేశం, భానుమతి లేచి అక్కడికి వచ్చారు. శంకరం వాళ్లతో, మీకు అభ్యంతరం లేకపోతే అనుకున్న ముహూర్తానికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కట్నం ప్రసక్తి మాత్రం తేకండి అన్నాడు. ఆ విధంగా విమల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఆ సాయంత్రం విమల శంకరాన్ని, ఒక సంగతి అడుగుతాను, అందరితో పాటు వెళ్లిపోయిన మీరు మనసు మార్చుకుని వచ్చి కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణమేమిటి అని అడిగింది. అందుకు శంకరం చిన్నగా నవ్వి ఇలా చెప్పాడు. తల్లిదండ్రులతో పాటు తిరుగు ప్రయాణమైన శంకరం వాళ్ల ఊరు వెళ్లటం ఇష్టం లేక పట్నం వెళ్లి ఉద్యోగంలో చేరిపోదామని ఒంటరిగా బయలుదేరాడు. చిట్టడవిలో ఒకచోట చితుకుల మంట దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న 2 పిశాచాలు అతడి కళ్ళబడ్డాయి. శంకరం మెల్లగా ఒక చెట్టు చాటుకుపోయి వాటి మాటలు విన్నాడు. పిశాచాల్లో ఒకటి పెద్దగా ఆవులించి, మరేమనుకోకు, ఒక విషయం తెలుసుకోవాలని ఉన్నది. ఎంతకు నువ్వు పిశాచంగా మారడానికి కారణమేమిటి అని అడిగింది రెండో దాన్ని. నేను బతికుండగా చిన్న పెద్ద దొంగతనాలతో పాటు 1-2 కాపరాల్ని కూడా నిలువున కూల్చి ఆ పాపం తగిలి ఇలా పిశాచాన్నై కుమిలిపోతున్నాను. మరి నీ సంగతేమిటి అన్నది రెండో పిశాచం. దానికి మొదటి పిశాచం కళ్ళ నీళ్లు పెట్టుకుని, నా 2 కొడుకుల పెళ్లిళ్ల వ్యవహారంలో నా వియ్యంకుల్ని కోడళ్లను కూడా కట్న కానుకల పేరుతో అనుకున్న దానికన్నా ఎక్కువ గుంజి నానా హింసల పాలు చేశాను. ఇది భరించలేక ఒక వియ్యంకుడు కట్టుగుడ్డలతో దేశాలు పట్టిపోయాడు. ఒక కోడలికి మతి చెల్లించింది. అందుకు పిశాచ రూపంలో ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నాను అన్నది. మొదటి పిశాచం కాసేపు తలాడిస్తూ ఊరుకుని, నాలాగే నీకు చేసిన పాపాలకు తగిన శాస్తే జరిగిందనుకో. అయితే ఆ శంకరం అనే కుర్రాడు, అతడి తల్లిదండ్రుల సంగతేమిటి? ఆడపెళ్లి వారి నుంచి శక్తికి మించిన కట్నం గుంజే ప్రయత్నం చేయడమేగాక వాళ్ల మీద లేని దొంగతనం అంటగట్టి వెళ్లిపోయారు. కాబోయే మామ మాటలు నమ్మక ఆ శంకరం విమల లాంటి వజ్రాన్ని కాలదన్నాడు. పెళ్లి మధ్యంతరంగా ఆగిపోయిందంటే ఆ అమ్మాయికి చెడ్డ పేరే కదా. మరి ఈ పాపానికి శిక్ష ఏమిటంటావు అన్నది. ఆ శిక్ష ఎలా ఉంటుందో అందుకు మనమే సాక్ష్యం. పోనీలే, అందరూ హింస, దొంగతనాలు, కట్నాలు గుంజటం మానేస్తే ఇక మన లోకానికి వచ్చేవాళ్లే ఉండరు. అప్పుడు మనం ఒంటరి బతుకులు బతకవలసి వస్తుంది అన్నది రెండో పిశాచం. శంకరం ఇంతవరకు విమలకు చెప్పి, విమల, ఇది విన్నాక మీ నాన్నగారు దొంగతనం చేయలేదని గ్రహించాను. పిశాచాలు నా కళ్ళు తెరిపించినాయి. నేను అప్పటికప్పుడే వెనుతిరిగి మీ ఇంటికి వచ్చాను అన్నాడు. విమల తను చూడని ఆ పిశాచాలకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని మర్నాడు భర్తతో పాటు అత్తవారింటికి ప్రయాణమయ్యింది. కథ సమాప్తం. బేతాళ కథ. సత్యపాలుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అర్ధరాత్రి వేళ భీతి కొలిపే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదల, శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. దేశపాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వసాధారణం కాకపోయినా అపూర్వం మాత్రం కాదు. దేశాన్ని సమర్థవంతంగా పాలించి ప్రశాంత వాతావరణంలో దాన్ని వారసుల పరం చేయాలంటే అందుకు కేవలం పట్టుదల, ధైర్య సాహసాలు మాత్రమే చాలవు. ఎంతో నిలకడగల రాజనీతి, చతురత అవసరం. రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు ఉండి నిలకడగల రాజనీతి, చతురత లోపించిన సత్యపాలుడనే రాజు కథ చెబుతాను.
శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చందన దేశాన్ని పాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించటంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు. రాజైన కొద్ది రోజుల్లోనే అతడు దేశపు యథార్థ స్థితిగతుల్ని గమనించి ఖిన్నుడయ్యాడు. భోగలాలసుడైన చంద్రపాలుడు పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారుల చేతుల్లో వదిలేసి విలాస జీవితం సాగించాడు. అవకాశం అవినీతిని సృష్టిస్తుందన్నదానికి సాక్ష్యంగా అధికారుల్లో లంచగొండితనం, మోసబుద్ధి ప్రబలినాయి. దేశపు ఆంతరంగిక పరిస్థితులు ఇలా ఉండగా విదేశాల నుంచి కూడా చందన దేశానికి సమస్యలు ఎదురుకాసాగాయి. చందనకు తూర్పు దిక్కున చందన దేశాన్ని ఆనుకుని ఒక భిల్ల దేశం ఉన్నది. తరతరాలుగా అది చందనకు సామంత దేశం. ఆ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జయసేనుడు స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడని వేగులు వార్త తీసుకువచ్చారు. ఇక తూర్పు దిక్కున భిల్ల దేశాన్ని ఆనుకుని మిహిర దేశం ఉన్నది. మిహిరను పాలిస్తున్న ప్రచండవర్మ చందన దేశంలోని అరాజక పరిస్థితులను అవకాశంగా తీసుకుని దేశాన్ని కబళించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు. ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సత్యపాలుడు ఒకనాడు మహామంత్రి కేవలభట్టుతో మంత్రాంగం సాగించబోయాడు. మహారాజా, ఆంతరంగిక సమస్యల కంటే విదేశీ సమస్యలకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగలదు. ఉన్న సమస్యలన్నీ చిటికెలో పరిష్కారం అవ్వాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉన్నది అన్నాడు కేవలభట్టు. ఏమిటది అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా. మిహిరాధీసుడికి ఒక్క ఆడపిల్ల మాత్రమే సంతానం. ఆమెను మీరు వివాహమాడినట్లయితే చిక్కులన్నీ ఇట్టే విడిపోతాయి. పెరిగిన మన బలం చూసి భిల్ల జయసేనుడు స్వతంత్రించడానికి సాహసించడు సరికదా. అవసరం అనుకుంటే మనమే అతన్ని మట్టుబెట్టి ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలం అన్నాడు కేవలభట్టు. సత్యపాలుడు ఆశ్చర్యంగా, అదెలా సాధ్యం మహామాత్య? ప్రచండవర్మ వియ్యపుట ఆలోచనలోనే ఉంటే అసలు యుద్ధ ప్రసక్తే ఉండదు గదా అన్నాడు. కేవలభట్టు క్షణం సంకోచించి, ఆయనలో ఆలోచన లేని మాట నిజమే మహారాజా, కాని రాకుమార్తె మధూలిక ఆలోచన మాత్రం అదేనని మన వేగులు చెప్పారు. మనకు కూడా అదే ఆలోచన ఉన్నట్టు అదే వేగుల ద్వారా ఆమెకు తెలియజేస్తే చాలు. అటు నుంచి ఆమె నరుక్కొస్తుంది అన్నాడు. సత్యపాలుడు ఒక క్షణం మౌనం వహించి చిరునవ్వుతో, మధూలిక ఆలోచనల గురించి మీకు చెప్పిన వేగులు ఆమె అహంకారం గురించి చెప్పలేదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మంత్రి కేవలభట్టు తడబడి, ఆ మాట నిజమే మహారాజా, కాని ఆమె ఇంకా చిన్నపిల్లే కదా అన్నాడు. ఆ జవాబుకు సత్యపాలుడు చిరునవ్వు నవ్వి అంతటితో మంత్రాంగం ముగించాడు. తనను చుట్టుముడుతున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ వికలమైన మనస్సుతో ఒకనాడు సత్యపాలుడు కాంచనగిరి పాదం వద్ద ఆశ్రమవాసం చేస్తున్న తన గురువును కలుసుకునేందుకు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరాడు. గురుకులాశ్రమం ఇక కొద్ది దూరంలో ఉన్నదనగా చిరుతపులి ఒకటి పొదలమాటు నుంచి భీకరంగా గాండ్రిస్తూ సత్యపాలుడి గుర్రం మీదికి దూకింది. గుర్రం బెదిరి సత్యపాలుడు ఎంత ఆపు చెయ్యబోయినా ఆగక వాయువేగంతో పరిగెత్తసాగింది. అలా కొంతసేపు పరిగెత్తిన పిమ్మట సమీపం నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి ఒక చెట్టు దగ్గర ఆగింది. సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తుపట్టాడు. రెచ్చిపోయిన గుర్రాలను అదుపు చేయటం కోసం నేర్పరులైన బిల్లులు నోటితో చేసే విచిత్ర ధ్వని అది. ఆ సంగతి గ్రహించగానే తాను భిల్లరాజ్యపు పొలిమేరల్లో ప్రవేశించానని గ్రహించిన సత్యపాలుడు పరిసరాలను గమనిస్తూ నెమ్మదిగా గుర్రం దిగాడు. ఇంతలో చెట్ల చాటు నుంచి భుజాన విల్లు బాణాలు ధరించిన నూనూగు మీసాల భిల్ల యువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుణ్ణి సమీపించాడు. సత్యపాలుడు అతన్ని పరిశీలనగా చూస్తూ, నోటితో ధ్వని చేసి గుర్రాన్ని అదుపు చేసింది నువ్వేనా అని ప్రశ్నించాడు. ఆ యువకుడు అవునన్నట్టు తల ఊపి బొంగురు గొంతుతో, మీరు చాలా అలసిపోయి ఉంటారు, కొద్దిసేపు అలా విశ్రమించండి, ఇప్పుడే వస్తాను అంటూ వెనుతిరిగి చెట్ల మధ్యకు వెళ్ళాడు. ఆ యువకుడి విలక్షణమైన స్వరూపానికి, బొంగురుగా ధ్వనిస్తున్న అతని కంఠస్వరానికి ఆశ్చర్యపోయిన సత్యపాలుడు ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ యువకుడు ఒక చేతిలో కొన్ని మధుర ఫలాలు, మరొక చేతిలో ఒక తాబేటికాయలో నీళ్లు తీసుకువచ్చి సత్యపాలుడికి అందించాడు. సత్యపాలుడు అవి అందుకుంటూ, నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు చాలా సంతోషం.
నాతో పాటు వచ్చావంటే నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి రుణం తీర్చుకుంటాను అన్నాడు. ఆ యువకుడు చిన్నగా నవ్వి, నేను నా విధి నెరవేర్చాను అంతే, అందుకుగాను ఏ ప్రతిఫలమూ అవసరం లేదు, వస్తాను అంటూ వెళ్ళబోయాడు. వెంటనే సత్యపాలుడు కోపంగా, నేను సార్వభౌముణ్ణని, మీది సామంత దేశమని తెలిసి ఈ మాటలు మాట్లాడుతున్నావా అని ప్రశ్నించాడు. యువకుడు ఆగి, నన్ను జయసేనుడి కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని నాకు తెలుసు. నన్ను రెచ్చగొట్టి పరీక్షించాలనే అలా అహంకారపూరితంగా మాట్లాడారు అన్నది కీర్తిసేన. ఆ మాటలకు సత్యపాలుడు నవ్వుతూ, అర్థమైంది కీర్తిసేన, బొంగురు గొంతు నీకు, అహంకారం నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు అంటూ లేచి నిలబడి, ఇక వెళ్ళి వస్తాను అన్నాడు. కీర్తిసేన ఒక్క క్షణం తడపటాయించి, కొంచెం ఆగండి, ఇలా నా వెంట రండి అంటూ ముందుకు దారి తీసింది. ఇద్దరు కొద్దిసేపు నడిచి బాగా చదును చేసి ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నల్లరాతితో చేసిన 6 అడుగుల శక్తి విగ్రహం ఒకటి ఉన్నది. కీర్తిసేన సత్యపాలుడితో, ఈమెను స్వయం శక్తి దేవతగా మేము ఆరాధిస్తాం. ఈ దేవత ఆశీర్వాదం ఉంటే అన్ని చిక్కులు విడిపోతాయని మా దృఢ విశ్వాసం అన్నది. సత్యపాలుడు స్వయం శక్తి దేవతకు భక్తిగా నమస్కరించి 2 మాసాల తర్వాత ఇదే రోజున అక్కడే కలుసుకుంటానని చెప్పి రాజధానికి ప్రయాణమయ్యాడు. ఆ మర్నాటి నుంచి అతడి ఆజ్ఞ ప్రకారం లంచగొండులుగా పేరుపడ్డ ఉన్నతాధికారులు బంధింపబడ్డారు. సత్యపాలుడి నాయకత్వంలో సైనికులు జట్లు జట్లుగా చీలి దేశంలోని అన్ని రకాల దొంగలను బంధించి కారాగారంలో వేశారు. ఇలా 2 మాసాలు గడిచాయి. సత్యపాలుడు ముందు చెప్పినట్టే భిల్లదేశపు పొలిమేరల్లో పురుష వేషంలో ఉన్న కీర్తిసేనను కలుసుకున్నాడు. అతడు ఆమెతో, కీర్తిసేన, స్వయం శక్తి దేవత దయ వల్ల నా చిక్కులన్నీ విడిపోయాయి. నాకు ఇంత మహోపకారం చేసిన నీకు ఎంతైనా రుణపడి ఉన్నాను. నాతో పాటు మా రాజ్యానికి వచ్చి మహారాణి పదవిని అలంకరించి నన్ను కాస్తైనా రుణ విముక్తుణ్ణి చెయ్యమని కోరుతున్నాను అన్నాడు. కీర్తిసేన బదులు చెప్పక తల వంచుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కీర్తిసేన అన్న వీరసేనుడు అనేకమైన కానుకలతో సత్యపాలుణ్ణి కలుసుకుని తన చెల్లెల్ని వివాహమాడవలసిందిగా కోరాడు. సత్యపాలుడు అంగీకరించాడు. మరికొద్ది రోజుల్లోనే కీర్తిసేన సత్యపాలుర వివాహం జరిగిపోయింది. వివాహ సంరంభం ముగియడంతోనే మామగారి సైన్యాన్ని కూడా వెంటబెట్టుకుని మిహిరదేశం మీదికి దండెత్తాడు సత్యపాలుడు. యుద్ధంలో ప్రచండవర్మ చిత్తుగా ఓడిపోయి సత్యపాలుణ్ణి కలుసుకుని, నాయనా సత్యపాల, పోయిన రాజ్యం మీద నాకు ఆశ లేదు, కాని నాకున్న ఒక్కగానొక్క కుమార్తె మధూలిక నీ మీద అభిమానం పెంచుకున్నది. ఆమెను నీ రాణిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అంటూ దీనంగా కోరాడు. ఇందుకు సత్యపాలుడు అంగీకరించి మధూలికను వివాహం చేసుకున్నాడు. తర్వాత ప్రచండవర్మను తనకు సామంతరాజుగా నియమించి కీర్తిసేన మధూలికలతో చందన దేశానికి తిరిగి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తండ్రి భోగలాలసత కారణంగా అరాజక స్థితిలో ఉన్న దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా సత్యపాలుడు కాపాడిన మాట నిజం. ఇందుకు రాజనీతి, చతురత అవసరం లేదు. పట్టుదల, కార్యదీక్ష ఉంటే చాలు. పరరాజుల పట్ల ప్రవర్తించే తీరులోనే ఒక నిలకడగల రాజనీతి, చతురత అవసరమవుతుంది. అలాంటిది సత్యపాలుడిలో ఉన్నట్టు లేదు. చంద్రపాలుడి భోగలాలసత వారసుడైన సత్యపాలుడికి గడ్డు సమస్యలు కల్పించినట్టుగానే సత్యపాలుడి రాజనీతి లోపం అతడి వారసుడికి ప్రమాద కారణం కావచ్చు. అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ మధూలిక విషయంలో అతడు ప్రవర్తించిన తీరు. తనకు తానై మధూలికను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిరాకరించిన వాడు కీర్తిసేన విషయంలో మరొక విధంగా ప్రవర్తించాడు. పోనీ మధూలిక అహంకార్యాన్ని తిరస్కరించాడా అంటే ఆమెను చేపట్టాడు. ఇదంతా చూస్తుంటే తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైతే సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించటం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యపాలుడు అన్ని విధాలా రాజ్యపాలనకు అర్హుడన్న సంగతి అతడి అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రవర్తించిన తీరును బట్టి మనం నిర్ణయించవచ్చు. ఆంతరంగిక సమస్యల కంటే పొరుగు రాజులు సృష్టించే సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి కేవల పట్టు సలహాను తోసిపుచ్చడంలోనే అతడి రాజనీతి చతురత వెల్లడవుతోంది. ప్రజాభిమానం రాజుకు లక్షల సైన్యం పెట్టు,
అది రాజుకు స్థానబలాన్ని అంగబలాన్ని సంపాదించి పెడుతుంది. అది ఎరిగినవాడు గనుకనే సత్యపాలుడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని, ఆ కారణంగా దేశంలో ప్రబలిన అరాచకాన్ని అణిచివేశాడు. బిల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్ర్యం కోరుకున్నాడు తప్పితే రాజు ప్రచండవర్మల అదను చూసి చందన దేశాన్ని కబళించాలనే ఆలోచన చేయలేదు. కీర్తిసేన తను సత్యపాలుడి పట్ల మనసున్న దానినని పరోక్షంగా తెలియపరిచేందుకే అతన్ని తమ దేవి దగ్గరకు తీసుకువెళ్ళింది. అందువల్లనే మధులికను తానే కోరి వివాహమాడటానికి నిరాకరించినవాడు ఆమెను తానే మహారాణివి కమ్మని కోరాడు. అధముల్ని అడిగి అవుననిపించుకోవడం కంటే ఉత్తముల్ని అడిగి లేదనిపించుకోవడం మేలన్న సూక్తి అందరూ ఎరిగినదే. అహంకారి అయిన మధులిక తనకు సత్యపాలుడి మీద అభిమానం ఉన్నా తండ్రి యుద్ధ ప్రయత్నాలను వారించలేదు. అంటే తండ్రి యుద్ధంలో సత్యపాలుణ్ణి గెలిచి తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో ఉండి ఉంటుంది. కానీ పరిస్థితులు మరొకలా పరిణమించడంతో తండ్రి ప్రార్థనాపూర్వకంగా సత్యపాలుణ్ణి కోరడం ద్వారా అతన్ని వివాహమాడవలసి వచ్చింది. సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటి నుంచి జరిగినదంతా పరిశీలించినప్పుడు అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక పరిస్థితుల ప్రభావం వల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించగల వివేకి కూడా అని తెలుస్తోంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.